The editorial is choosing sides. The title of the editorial is choosing sides. అంటే ఇద్దరి మధ్య పోరాటం, రైవల్రీ జరుగుతుంది. ఎవరి వైపు మనం వెళ్ళాలి, ఎవరి వైపు వెళ్ళాలి క్వశ్చన్ వస్తుంది. ఎవరెవరు ఇక్కడ? యుఎస్, చైనా. యుఎస్ మరియు చైనా వీళ్ళిద్దరి మధ్య మనకి ఒక రైవల్రీ అనేది నడుస్తుంది. ఎవరి సైడ్ మనం తీసుకోవాలనే క్వశ్చన్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇండియా జనరల్గా న్యూట్రల్ స్టాన్స్ తీసుకుంటుంది, ఎవరి వైపు వెళ్ళదు, నాన్ అలైన్మెంట్ మోడ్లో ఉంటుంది ఎప్పుడూని. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి, ఏదో ఒక సైడ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ అనేవి వస్తున్నాయి. సో ఎలా అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇండియన్ ఇంటర్నేషనల్ థింక్ ట్యాంక్కి చిన్న ప్రశ్నార్థకంగా మారింది. యాజ్ ద యుఎస్ అండ్ చైనా ఇంటెన్సిఫై దేర్ రైవల్రీ, అదర్ కంట్రీస్ ఆర్ ఫేస్డ్ విత్ హార్డ్ చాయిసెస్. యుఎస్, చైనా వాళ్ళ రైవల్రీని ఇంటెన్సిఫై చేశాయి. రైవల్రీ అంటే వైరుధ్యం, శత్రుత్వం. ఇంటెన్సిఫై అంటే ఇంకా ఇంకా పెద్దది చేసుకోవడం, ఇంటెన్సిటీ పెంచుకోవడం. అదర్ కంట్రీస్ ఆర్ ఫేస్డ్ విత్ హార్డ్ చాయిసెస్. ఇటో అటో ఛాన్స్ తీసుకొని లేదా అటువైపు ఇటువైపు స్టాండ్స్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు ఎవరి వైపు ఉంటారు? యుఎస్ వైపు ఉంటారా, చైనా వైపు ఉంటారా, తేల్చుకోండి అనే సిచ్యువేషన్స్ వస్తున్నాయి. By speaking out last week on the situation along the line of actual control, two top American officials have sent a clear message that Washington views the ongoing India-China border tensions as part of the broader geopolitical contest underway in the region. సో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, ఇండియాకి మరియు చైనాకి మధ్యలో ఉన్న గీత, వాస్తవాధీన గీత అంటారు. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఇది మనకి ఎక్కడుంది? లదాఖ్ రీజియన్లో మనకి ఇది ఉంది. సో ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్ దగ్గర ఉన్న, ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్న సిచ్యువేషన్ పైన ఎవరు మాట్లాడారు? టూ టాప్ అమెరికన్ అఫీషియల్స్ మాట్లాడడం అనేది జరిగింది. అంటే ఇండియా వాళ్ళు మాట్లాడలేదు, చైనా వాళ్ళు మాట్లాడలేదు, అమెరికన్ అఫీషియల్స్ దీని గురించి ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారంటే, వాషింగ్టన్ వ్యూస్ ది ఆన్ గోయింగ్ ఇండియా చైనా బార్డర్ టెన్షన్స్ యాజ్ పార్ట్ ఆఫ్ ద బ్రాడర్ జియో పొలిటికల్ కంటెస్ట్ అండర్ వే ఇన్ ద రీజియన్. ఇదేదో ఇండియాకి చైనాకి మధ్యలో జరుగుతున్న ఒక వన్ ఆఫ్ ఇన్సిడెంట్గా దీన్ని వాషింగ్టన్ చూడట్లేదు. మరి వాషింగ్టన్ దీన్ని ఎలా చూస్తుంది? ఈ పర్టికులర్ రీజియన్లో ఒక జరుగుతున్న బ్రాడర్ పొలిటికల్ కంటెస్ట్ ఇది. అంటే ఆధిపత్యం కోసం చేస్తున్న పోరాటంలాగా కనిపిస్తుంది. చైనా మిగిలిన దేశాల పట్ల తన ఆధిపత్యాన్ని నిరూపించడం కోసం చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఇది జరుగుతోందే కానీ ఏదో సడన్గా మామూలుగా జరిగింది కాదు. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎ బిగ్గర్ ప్లాట్. ఒక పెద్ద స్ట్రాటజీలో భాగంగా ఇది జరుగుతోంది. ఇది ఒక పెద్ద జియో పొలిటికల్ కాంటెస్ట్. ఇది దాంట్లో భాగంగా ఇది ఈ ఈవెంట్ని మేము చూస్తున్నామని చెప్పి అమెరికా క్లియర్ మెసేజ్ అనేది పంపడం అనేది జరిగింది. ఆన్ ఏ విజిట్ టు న్యూఢిల్లీకి వచ్చి ఆయన విజిట్ చేశారు. జనరల్ చార్ల్స్ ఏ ఫ్లిన్, కమాండర్ ఆఫ్ ద యుఎస్ ఆర్మీ పసిఫిక్, డిస్క్రైబ్ ద లెవెల్ ఆఫ్ చైనీస్ యాక్టివిటీ ఇన్ ఈస్టర్న్ లదాఖ్ యాజ్ ఐ ఓపెనింగ్ అండ్ క్వశ్చన్డ్ ఇట్స్ ఇంటెన్షన్స్. ఈస్టర్న్ లదాఖ్లో చైనా యొక్క యాక్టివిటీస్ని ఆయన క్వశ్చన్ చేశారు. ఏ ఉద్దేశం? ఇంటెన్షన్స్ అంటే ఉద్దేశాలు. ఏ ఉద్దేశంతో చైనా ఇవన్నీ చేస్తోంది అని క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. ఇది కళ్ళు తెరిపించే కార్యక్రమం ఇది. అంటే చైనా పెద్ద పెద్ద ప్లాన్స్తో ఉంది. ఇదేదో చిన్న వన్ ఆఫ్ ఇన్సిడెంట్ కాదు, ఇది ఒక ఐ ఓపెనింగ్ ఇన్సిడెంట్ ఇది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అందుకే చెప్పాను కిందాక, ఇదొక సెపరేట్ ఇన్సిడెంట్గా చూడకూడదు, ఒక బ్రాడర్ పర్స్పెక్టివ్లో చూడాలి. ఆ ఏరియాలో చైనా ఇండియాతో మాత్రమే కాదు, ఈస్ట్ చైనా సీలోను, సౌత్ చైనా సీలో కూడా వేరే వాళ్ళ వాటర్స్లోకి ఎంటర్ అయిపోతుంది. యుఎన్ క్లాజ్, యునైటెడ్ నేషన్స్ క్లాజ్ అని ఉంటుంది, CLOS అని, కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్ అని ఉంటుంది. అది కూడా చైనా ఫాలో అవ్వట్లేదు. వేరే వాళ్ళ వాటర్స్లోకి ఎంటర్ అయిపోతుంది, యాక్టివిటీస్ చేస్తుంది, తన హెజిమోనీ, ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తుంది. వాటన్నిటిలో భాగంగానే ఇది కూడా. చూడండి, నేను ఎన్ని చేసినా నన్ను ఎవరేం చేయలేకపోతున్నారు అనే మెసేజ్ చైనా పంపించే ప్రయత్నం చేస్తోంది అనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం అన్నమాట. దెన్ ఎట్ ద షాంగ్రీలా డైలాగ్ ఇన్ సింగపూర్, the region's most high-profile security event, US Secretary of Defense Lloyd Austin said Beijing was continuing to harden its position along the border. సో ఇక్కడ చిన్న విషయం మీరు గమనించాల్సింది, షాంగ్రీలా డైలాగ్ అనే పదం వచ్చింది. వాట్ ఈజ్ ది షాంగ్రీలా డైలాగ్? షాంగ్రీలా అనేది సింగపూర్లో ఒక హోటల్ పేరు. ఇట్ ఈస్ ఎ హోటల్ ఇన్ సింగపూర్. షాంగ్రీలా ఈజ్ నథింగ్ బట్ ఎ హోటల్ ఇన్ సింగపూర్. ఈ షాంగ్రీలా డైలాగ్ అనేది ఏంటమ్మా? ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ సెక్యూరిటీ ఫోరం.
ఇంటర్ గవర్నమెంటల్ అంటే ఒక గవర్నమెంట్ కాదు, మోర్ దాన్ వన్ గవర్నమెంట్ పార్టిసిపేట్స్, మోర్ దాన్ వన్ గవర్నమెంట్ పార్టిసిపేట్స్ ఇన్ దిస్ సెక్యూరిటీ ఫోరం. సో ఇదొక యాన్యువల్ ఈవెంట్, ప్రతి ఇయర్ కూడా జరుగుతుంది. ఇట్ హ్యాపెన్స్ యాన్యువల్లీ. అసలు ఇది స్టార్ట్ చేసింది ఎవరు, ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎవరు అంటే ఒక ఇండిపెండెంట్ థింక్ ట్యాంక్, ఒక గవర్నమెంట్ అని కాదు, ఒక ఇండిపెండెంట్ థింక్ ట్యాంక్ IISS, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్ట్రాటజిక్ స్టడీస్. ఇది UK బేస్డ్ ఒక ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు ఏషియా పెసిఫిక్ రీజియన్లో ఉన్న కంట్రీస్ యొక్క డిఫెన్స్ మినిస్టర్స్, హెడ్స్ ఆఫ్ మినిస్ట్రీస్, ఆర్మీ చీఫ్, మిలిటరీ హెడ్స్ వీళ్ళందరూ కూడా ఇది అటెండ్ అవుతారు. డిఫెన్స్ మినిస్టర్స్, హెడ్స్ ఆఫ్ మినిస్ట్రీస్ అండ్ మిలిటరీ చీఫ్స్ అందరూ కూడా ఈ మీటింగ్కి అటెండ్ అయ్యి డిస్కషన్స్ అనేవి జరుపుతారు. కోఆపరేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది దే డిస్కస్ అబౌట్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఇన్ దిస్ షాంగ్రిలా డైలాగ్. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆ హోటల్లో జరుగుతోంది కాబట్టి ఆ పేరు అనేది ఇవ్వడం జరిగింది. 2002లో ఇది ప్రారంభమైంది. ఇట్ బిగాన్ ఇన్ 2002. ఇది కొంచెం మీరు గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా జరిగిన షాంగ్రిలా డైలాగ్లో సింగపూర్లో US సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ లాయిడ్ అస్టిన్ ఏమన్నారంటే బీజింగ్ వాజ్ కంటిన్యూయింగ్ టు హార్డెన్ ఇట్స్ పొజిషన్ అలాంగ్ ది బార్డర్ విషయంలో తన పొజిషన్ ఇంకా అంటే ఇంకా స్ట్రాంగ్ అవుతోంది, తగ్గించుకోవట్లేదు, వెనకబడట్లేదు. అంటే తన ఏమంటారు వాళ్ళ యొక్క ఫోర్సెస్ని వెనక్కి పంపించేసి నార్మల్గా వదిలేయకుండా ఇంకా ఫోర్సెస్ని డిప్లాయ్ చేస్తూ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ బిల్డ్ చేస్తూ తన పొజిషన్ని హార్డెన్ చేస్తోంది, ఇంకా పెద్ద చేస్తోంది అని చెప్పి ఆయన అన్నారు. హీ డూ ఏ కనెక్షన్ బిట్వీన్ చైనాస్ ఫిషింగ్ యాక్టివిటీస్ ఇన్ ద ఈస్ట్ చైనా సీలో చైనా చేస్తున్న ఫిషింగ్ యాక్టివిటీస్, ద ప్లేసింగ్ ఆఫ్ అడ్వాన్స్డ్ వెపనరీ ఆన్ మ్యాన్ మేడ్ ఐలాండ్స్ ఇన్ సౌత్ చైనా సీలో కొన్ని ఆర్టిఫిషియల్ ఐలాండ్స్, మ్యాన్ మేడ్ ఐలాండ్స్ అంటే ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని కొన్ని చైనా నిర్మించి వాటిలో అడ్వాన్స్డ్ వెపనరీని కూడా పొజిషన్ చేసింది. అండ్ ఇట్స్ LAC యాక్షన్స్, ఇక్కడ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్లో చేస్తున్న పనులు మీకు ఇందాకే చెప్పాను. అంటే డిఫరెంట్ యాక్టివిటీస్ని విడివిడిగా చూడకూడదు. ఇవన్నీ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ ఎ కొయర్సివ్ అండ్ అగ్రెసివ్ అప్రోచ్ టు టెరిటోరియల్ క్లెయిమ్స్. ఈ సముద్రం అంతా నాదే, ఈ భూమి అంతా నాది, ఒక రకమైన ఇంపీరియలిస్టిక్ యాటిట్యూడ్తో, కొయర్సివ్ అంటే ఫోర్స్ఫుల్ అగ్రెసివ్ యాటిట్యూడ్తో చైనా ప్రవర్తిస్తోంది. ఈ రీజియన్లో నాదే ఆధిపత్యము, నన్ను ఎదుర్కొనే వాళ్ళు ఎవరూ లేరు అని చూపించే ప్రయత్నం చైనా చేస్తోంది. దాంట్లో భాగంగానే ఈస్ట్ చైనా సీలో చేస్తున్న ఫిషింగ్ యాక్టివిటీస్ తీసుకోండి, సౌత్ చైనా సీలో తీసుకున్న ఈ మ్యాన్ మేడ్ ఐలాండ్స్ని క్రియేట్ చేసి వాటిలో అడ్వాన్స్డ్ వెపనరీని పొజిషన్ చేయడం తీసుకోండి, LAC దగ్గర ఇండియాని కెలకడం తీసుకోండి. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ఎ బిగ్గర్ గ్యాంబుల్ అని చెప్పి ఎవరన్నారు, US సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ అనడం అనేది జరిగింది. హీ ఆల్సో అండర్లైన్డ్ దట్ ద బైడెన్ అడ్మినిస్ట్రేషన్ సా ద ఇండో పెసిఫిక్ యాజ్ ఇట్స్ ప్రయారిటీ థియేటర్ ఆఫ్ ఆపరేషన్స్. ఇండో పెసిఫిక్ రీజియన్ని మేము ప్రయారిటీ ఏరియాగా చూస్తున్నాము, అదేదో మాకు సంబంధం లేనట్టుగా మేము వదలము, దానికి చాలా ప్రయారిటీ ఏరియాగా చూస్తున్నాము. అండ్ ఇట్ ద హార్ట్ ఆఫ్ గ్రాండ్ అమెరికన్ స్ట్రాటజీలో ఇట్ ఈస్ ఎట్ ద హార్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ దానికి ఉంది అని ఆయన చెప్పడం జరిగింది. ది LAC కామెంట్ ప్రిడిక్టబుల్లీ లెడ్ టు చైనాస్ ఫారిన్ మినిస్ట్రీ అక్యూజింగ్ ద US ఆఫ్ యాడింగ్ ఫ్యూయల్ టు ది ఫైర్. LAC కామెంట్ అనేది ఆబ్వియస్గా అంటే ఇండియాకి చైనాకి మధ్యలో జరుగుతున్న ఒక బార్డర్ తగాదా పైన బయట ఉన్న US మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా చైనా కోపం వస్తుంది. సో చైనా ఏమంది, చైనా ఫారిన్ మినిస్టర్ ఏమంది, అమెరికా ఈజ్ యాడింగ్ ఫ్యూయల్ టు ది ఫైర్. ఆల్రెడీ ఇండియాకి అంటే అగ్నికి ఆజ్యం పోస్తోంది, ఇండియాకి చైనాకి మధ్యలో ఉన్న గొడవని ఇంకా అమెరికా పెద్ద చేస్తుంది తన కామెంట్స్ ద్వారా అని చెప్పి చైనీస్ ఫారిన్ మినిస్ట్రీ కామెంట్ చేయడం అనేది, అక్యూజ్ అంటే ఆరోపించడం అనేది జరిగింది. June 15, 2022 will mark the second anniversary of the violent Galwan Valley clash, which also marked the lowest point in bilateral relations in many decades. India-China bilateral relations lo the lowest point ఏది అంటే గాల్వన్ వ్యాలీ క్లాష్ అని మనం చెప్పొచ్చు. June 15, 2022లో గాల్వన్ వ్యాలీలో ఇండియాకి చైనాకి మధ్యలో జరిగిన క్లాష్ అనేది ద లోయెస్ట్ పాయింట్ ఇన్ ఇండియా అండ్ చైనాస్ బైలేటరల్ రిలేషన్స్ అని చెప్పొచ్చు. అది జరిగి ఇప్పటికీ June 15, 2020లో జరిగింది. అది జరిగి ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచిపోయింది. సెకండ్ యానివర్సరీ ఇప్పుడు వచ్చేస్తుంది అని చెప్తున్నారు. లీవింగ్ ఎసైడ్ ద క్యూరియస్ డీటెయిల్
that American officials have recently had more to say publicly than their Indian counterparts about the as yet unresolved crisis. There appears to be little prospect of an imminent resolution after 2 years and 15 rounds of talks. సరే ఒక వదిలేయండి. ఇక్కడికి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇండియాకి చైనాకి మధ్యలో జరిగిన గ్యాల్వన్ వ్యాలీ క్లాషెస్ విషయంలో ఇండియా కన్నా చైనా కన్నా కూడా ఎక్కువ సార్లు మాట్లాడింది ఎవరు ఈ క్లాషెస్ విషయంలో? అమెరికా. అర్థమైంది? అదే రాశారు. అమెరికన్ అఫీషియల్స్ హ్యావ్ రీసెంట్లీ హ్యాడ్ మోర్ టు సే పబ్లిక్లీ దాన్ దేర్ ఇండియన్ కౌంటర్ పార్ట్స్. ఇండియన్ కౌంటర్ పార్ట్స్ అంటే ఇండియన్ అఫీషియల్స్ కంటే కూడా అమెరికన్ అఫీషియల్సే దీని గురించి రీసెంట్గా ఎక్కువసార్లు మాట్లాడడం అనేది జరిగింది. ఈ విషయాన్ని, ఈ డీటెయిల్ని పక్కన పెడితే, ఓకే, అబౌట్ దిస్ యాజ్ యెట్ అన్రిజాల్వ్డ్ క్రైసిస్ అంటే ఇప్పటి వరకు రిజాల్వ్ కాని ఈ క్రైసిస్ విషయంలో మన వాళ్ళకంటే అమెరికా వాళ్ళు ఎక్కువ మాట్లాడారు. ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ 2 సంవత్సరాలు గడిచిపోయింది, 15 రౌండ్స్ ఆఫ్ టాక్స్ జరిగాయి. అయినప్పటికీ ఇమినెంట్ అంటే ఇమీడియట్గా అంటే రాబోతున్నా అని అర్థం. ఈ ప్రాబ్లంకి ఇమ్మినెంట్ రెజల్యూషన్ రాబోతోంది అనే పరిస్థితి కనిపిస్తోందా? కనిపించట్లేదు. దేర్ అపియర్స్ టు బి లిటిల్ ప్రాస్పెక్ట్. లిటిల్ అంటే ఆల్మోస్ట్ నో ప్రాస్పెక్ట్ అంటే ఛాన్స్. ఏమైనా ఛాన్స్ ఉందా? కనిపించట్లేదు. రెజల్యూషన్ ఏమైనా అయ్యేలా ఉందా? కనిపించట్లేదు. పరిష్కారం అయ్యేలా ఉందా? కనిపించట్లేదు. సిచ్యువేషన్ మారేలాగా కనిపించట్లేదు అంటున్నారు. ఎట్ ద షాంగ్రిలా డైలాగ్ to which New Delhi puzzlingly did not send high-level political representation, the Chinese Defense Minister General Wei Fenghe alleged it was India that sent people to the Chinese side of the territory. చూడండి ఇక్కడ ఏం రాశారు. ఓకే, ఎలీజ్ ఇట్ వాజ్ ఇండియా దట్ సెంట్ పీపుల్ టు చైనీస్ సైడ్ ఆఫ్ టెరిటరీ. ఇప్పుడు విచిత్రం ఏంటంటే రీసెంట్గా జరిగిన షాంగ్రిలా డైలాగ్కి ఇండియా తన డెలిగేషన్ని పంపించలేదు. ఏం చెప్పాను? హెడ్ ఆఫ్ మినిస్ట్రీస్ అంటే ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాలి, రెండోది డిఫెన్స్ మినిస్టర్, మిలిటరీ చీఫ్ వెళ్ళాలి, వీళ్ళు ముగ్గురు వెళ్ళాలి. కాకపోతే ఇండియా ఈసారి పంపించలేదు, పొలిటికల్ రిప్రజెంటేషన్ని పంపించలేదు. ఇండియా హై లెవెల్ పొలిటికల్ రిప్రజెంటేషన్ వెళ్ళలేదు. అక్కడ చైనీస్ డిఫెన్స్ మినిస్టర్ ఏమన్నారంటే, ఎలీజ్డ్ అంటే ఆరోపించారు. ఏమని ఆరోపించారు? ఇట్ వాజ్ ఇండియా దట్ సెంట్ పీపుల్ టు ద చైనీస్ సైడ్ ఆఫ్ ద టెరిటరీ. ఇండియాయే చైనీస్ సైడ్ ఆఫ్ ద టెరిటరీకి మనుషుల్ని పంపించింది. చైనా ఇండియాలోకి రావడం కాదు, చైనాలోకి ఇండియా మిలిటరీ వాళ్ళు వచ్చేసారని చెప్పి మన మీద వాళ్ళు ఆరోపణలు చేశారు. హీ డిడ్ యాడ్ దట్ బోత్ సైడ్స్ వర్ వర్కింగ్ ఆన్ మెయింటైనింగ్ గుడ్ రిలేషన్స్. అటు చైనా ఇటు ఇండియా రెండు కూడా గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం విషయంలో వర్క్ చేస్తున్నాయి. బట్ విత్ ఇండియా అండ్ చైనా కంటిన్యూయింగ్ టు ఫోర్టిఫై ఫార్వర్డ్ ఏరియాస్. ఇండియా చైనా ఏం చేస్తున్నాయేమో ఫార్వర్డ్ ఏరియాస్ని ఫోర్టిఫై అంటే స్ట్రెంథన్ చేసుకోవడం. అంటే వాళ్ళు వాళ్ళ వైపు మనల్ని నమ్మట్లేదు, మనం వాళ్ళని నమ్మట్లేదు. కాబట్టి మన ఏరియాస్ని ఇంకా ఫోర్టిఫై అంటే మిలిటరీ ఎక్విప్మెంట్తోని వీటితో ఇంకా ఫోర్టిఫై చేసుకోవడం జరుగుతుంది. ఏ ఫుల్ డీఎస్కలేషన్ రిమైన్స్ ఇంక్రీజింగ్లీ అన్లైక్లీ. డీఎస్కలేషన్ జరిగేలా కనిపించట్లేదు. డీఎస్కలేషన్ అంటే అర్థం ఏంటి? ఎస్కలేషన్ అంటే ఒక గొడవ పెరిగి పెద్దదవడం, డీఎస్కలేషన్ అంటే గొడవ తగ్గడం, రిజాల్వ్ అవ్వడం, పరిష్కారం అవ్వడం, నెమ్మదిగా సింప్లిఫై అవ్వడం అనమాట. సో ఫుల్ డీఎస్కలేషన్ అనేది రిమైన్స్ ఇంక్రీజింగ్లీ అన్లైక్లీ. అది జరిగేలా కనిపించట్లేదు. ఫుల్ డీఎస్కలేషన్ అనేది జరిగేలా కనిపించట్లేదు అని చెప్పడం జరిగింది. By highlighting the border, the US appears to be making its case to the region that its allies and partners need to band together to restrain China's behavior. By highlighting the borderని హైలైట్ చేయడం ద్వారా ద యుఎస్ అపియర్స్ టు బి మేకింగ్ ఇట్స్ కేస్ టు ద రీజన్. యుఎస్ ఏం చేస్తుంది? దట్ ఇట్స్ అలైస్ అండ్ పార్ట్నర్స్ నీడ్ టు బ్యాండ్ టుగెదర్ టు రిస్ట్రైన్ చైనాస్. అంటే తన కేస్ అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తుంది. అంటే బార్డర్ ఇష్యూస్ని హైలైట్ చేయడం ద్వారా ఏం చెప్తుంది? యుఎస్ తన పార్ట్నర్స్ అందరూ కూడా దే హ్యావ్ టు బ్యాండ్ టుగెదర్, కలిసి పోరాటం చేయాలి. అప్పుడే మనం చైనా యొక్క బిహేవియర్ని కంట్రోల్ చేయగలుగుతాము. ఎవరి మటుకు వాళ్ళు వదిలేస్తే, ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకోకపోతే చైనా బిహేవియర్ని ఎవరు రిస్ట్రైన్ చేయలేరు, కంట్రోల్ చేయలేరు. ఇంకా చైనా విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తుంది. ఇట్ కంటిన్యూస్ టు షో ఇట్స్ ల్యాక్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ఇంటర్నేషనల్ ఆర్డర్. ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని నేను గౌరవించను అనే బిహేవియర్ చైనా ఇంకా కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. సో అది జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు స్పీక్ అవుట్. మనం మాట్లాడాలి, ఎదుర్కోవాలి.
చైనాని ఎదిరించాలి, వాళ్ళ తప్పుల్ని కాల్ అవుట్ చేయాలి అని చెప్పి అంటున్నారు. న్యూఢిల్లీ ఫర్ ఇట్స్ పార్ట్ విల్ లైక్లీ ఫేస్ ఎవర్ గ్రేటర్ ఎక్స్పెక్టేషన్స్ టు టేక్ ఎ స్టాండ్ ఆన్ చైనాస్ యాక్షన్స్ బియాండ్ ద బైలేటరల్ డొమైన్. చైనా యొక్క యాక్షన్స్ విషయంలో బైలేటరల్ డొమైన్ని మించి, అంటే చైనాకి మనకి డైరెక్ట్గా ఉన్న ఇష్యూస్ పైన మనం మాట్లాడవచ్చు, కానీ మనకి డైరెక్ట్గా సంబంధం లేని ఇష్యూస్ కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తైవాన్ ఇష్యూ తీసుకోండి, లేకపోతే మన హాంకాంగ్ ఇష్యూ తీసుకోండి. అక్కడ కూడా చైనా చేస్తున్న కొన్ని పనులు ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి నచ్చట్లేదు, కానీ ఇండియా డైరెక్ట్గా వాటి గురించి కామెంట్స్ చేయట్లేదు. మేబీ ఫ్యూచర్లో అది కూడా చేయాల్సి రావచ్చు. ఇండియా అలాంటి స్టాండ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది అని చెప్పి అంటున్నారు. ఇండియా సో ఫార్ ఈజ్ ద ఓన్లీ వన్ అమంగ్ ద 4 క్వాడ్ కంట్రీస్ టు రిఫ్రెయిన్ ఫ్రమ్ టేకింగ్ పబ్లిక్ పొజిషన్స్ ఆన్ ఇష్యూస్ సచ్ యాజ్ తైవాన్ అండ్ హాంకాంగ్, తైవాన్ లాంటి ఇష్యూస్లో అంటే అక్కడ చైనా యొక్క స్ట్రాటజీని ఇండియా ఎప్పటివరకు కాల్ అవుట్ చేయలేదు. కాల్ అవుట్ చేయడం అంటే తప్పు పట్టలేదు, పబ్లిక్గా దాన్ని తప్పు పట్టకుండా రిఫ్రైన్ చేసింది. రిఫ్రైన్ అంటే స్టే అవే ఫ్రమ్, ఇట్ హెస్ రిఫ్రైన్డ్ ఫ్రమ్ టేకింగ్ ఏ పొజిషన్ ఇప్పటి వరకు. ఓకే, ఈ అమాంగ్ ది 4 క్వాడ్ కంట్రీస్ ఏంటి? జపాన్, యుఎస్, ఇండియా, ఆస్ట్రేలియా. ఈ 4 దేశాల్లో ఇండియా ఒక్కతే చైనాని తప్పు పట్టలేదు, మిగిలిన 3 దేశాలు చైనాని తప్పు పట్టేశాయి, డైరెక్ట్గా పబ్లిక్గా తప్పు పట్టాయి. బీజింగ్ meanwhile is pointing to the US and the Quad as destabilizing forces. బీజింగ్ ఏముంటుంది? స్టెబిలిటీని దెబ్బచేస్తుంది అమెరికా మరియు క్వాడ్ ఇవన్నీ ఏర్పాటు చేసి, అండ్ వ్యూయింగ్ ద క్వాడ్ యాజ్ ఎ నేసెంట్ ఏషియన్ నేటో. వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కలిసి నేటో ఎలా ఫామ్ చేశాయో, ఈస్టర్న్ యూరోప్లో అది ఇన్స్టెబిలిటీకి ఎలాగైతే దారి తీసిందో, ఇక్కడ కూడా ఒక చిన్న నేటో లాంటిది ఫామ్ చేస్తున్నారు. నేసెంట్ అంటే ఎర్లీ స్టేజెస్లో ఉన్న, నేటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. అలాంటిదే ఇక్కడ ఏషియా పెసిఫిక్లో తీసుకొస్తుంది అమెరికా. క్వాడ్ అని చెప్పి తీసుకొచ్చి సెక్యూరిటీ కోఆపరేషన్ అని చెప్పి, రైట్, ఎవరికేమైనా అందరం వచ్చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు ఇక్కడ కూడా జరుగుతున్నాయి అని చెప్పి ఎవరంటున్నారు? బీజింగ్ ఉంటుంది. అంటే మమ్మల్ని ఇలా వదిలేయకుండా మధ్యలో దూరుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి ఎవరంటున్నారు? ఇక్కడ మనకి చైనా అనేది అండం అనేది జరుగుతుంది. ఏ లేబుల్ దట్ ఇట్స్ మెంబర్స్ రిజెక్ట్. కానీ ఆ విషయాన్ని క్వాడ్ మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తున్నారంటే యాక్సెప్ట్ చేయట్లేదు. లేదు, ఇది నాటో లాంటిది కాదు. నాటో అనేది ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్, ఎవరికేమైనా మిగిలిన వచ్చేయాలి, ఏ ఒక్కరి మీద దాడి జరిగినా మెంబర్ కంట్రీస్ అన్ని కలిపి ప్రతిఘటించాలి అనేది అందులో ఉన్న అరేంజ్మెంట్. ఇక్కడ అలాంటి అరేంజ్మెంట్ ఏం లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఎ సెక్యూరిటీ డైలాగ్ అంటే చర్చ. సెక్యూరిటీ కోఆపరేషన్ విషయంలో చర్చ జరిగే ఒక ఏరియా ఆఫ్ ఆపరేషనే తప్పితే దీంట్లో అలాంటి అగ్రిమెంట్స్ ఏమీ లేవు అని చెప్పి మెంబర్స్ అంటున్నారు. న్యూఢిల్లీ మైట్ లైక్లీ టు సే ఇట్ హెస్ ఆల్రెడీ చోజన్ ఇట్ సైడ్ ఇన్ దిస్ జియోపొలిటికల్ టసిల్ దట్ ఈస్ ఇట్స్ ఓన్. ఈ జియోపొలిటికల్ టసిల్ అంటే గొడవ, అంటే ఆధిపత్యం కోసం నువ్వా నేనా అనే ఆధిపత్యం కోసం జరిగే గొడవలో ఇండియా తన సైడ్ ఆల్రెడీ తీసుకుంది. ఏంటది? ఇట్స్ ఓన్. నేను అటువైపు వెళ్ళను ఇటువైపు వెళ్ళను అనే సైడ్ ఇండియాదనమాట. బట్ ద రియాలిటీ ఈజ్ దట్ కంట్రీస్ ఆర్ లైక్లీ టు ఫేస్ ఇంక్రీజింగ్లీ హార్డ్ చాయిసెస్ యాజ్ దే నావిగేట్ అండ్ ఇంటెన్సిఫైయింగ్ రైవల్రీ బిట్వీన్ ద వరల్డ్స్ 2 బిగ్గెస్ట్ పవర్స్. ఈ 2 బిగ్గెస్ట్ పవర్స్ మధ్యలో జరుగుతున్న రైవల్రీ విషయంలో ప్రపంచ దేశాలన్నీ కూడా హార్డ్ చాయిసెస్ ఫేస్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. అంటే చైనా వైపు వెళ్తే అమెరికా కోపం వస్తుంది, అమెరికా వైపు వెళ్తే చైనాకు వస్తుంది. ఇద్దరు వైపు వెళ్ళకపోయినా సరే ఆ 2 దేశాలకి కోపాలు వస్తాయి. నువ్వు నాకుంటావా వాళ్ళకుంటావా అనే పరిస్థితులు వస్తున్నాయి ఇప్పుడు. ఈ సిచ్యువేషన్లో ప్రతి దేశం కూడా ఏదో ఒక సైడ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ అనేవి వస్తున్నాయి. సో అందుకే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇంక్రీజింగ్లీ హార్డ్ చాయిసెస్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితులు కలుగుతాయి. సో దే హ్యావ్ టు థింక్ అండ్ డిసైడ్ వేర్ దేర్ ఇంట్రెస్ట్ ఆర్ స్ట్రాటజికల్లీ అలైన్డ్. వాళ్ళ యొక్క ప్రయోజనాలు ఎవరితో ఉంటే బాగుంటాయి అనేది చూసుకోవాలి. ఏ ఒక్కరితో ఉన్నా సరే ప్రయోజనాలు దెబ్బతింటాయి అంటే ఎటువైపు వెళ్లకుండా నాన్ అలైన్మెంట్లో ఉండడమే మంచిది. ఎందుకంటే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అటు చైనా తీసుకోండి ఇటు యూఎస్ఏ తీసుకోండి, 2 కూడా ఇంపార్టెంట్ పార్ట్నర్స్, ట్రేడ్ పార్ట్నర్స్. యాజ్ ఫార్ ఎస్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆర్ కన్సర్న్డ్ ఇండియా చైనా పైన చాలా వరకు డిపెండ్ అవుతుంది ఇంపోర్ట్స్ కోసం. అలాగే అమెరికాకి చాలా ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తుంది, ఎస్పెషల్లీ ఐటీ అండ్ అదర్ థింగ్స్. ఈ 2 దేశాలు కూడా మనకి స్ట్రాటజిక్ ఎకనామిక్ పార్ట్నర్స్. సో ఏ నిర్ణయం తీసుకున్నా అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి అనేది ఇక్కడ మనం క్లియర్గా చూడాల్సిన విషయం అన్నమాట. అండ్ ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు కన్క్లూడ్ ఎడిటోరియల్ విత్ 2 బ్యూటిఫుల్ కోర్సెస్. ఒకటి కరెంట్ అఫైర్స్, 2 ఆన్సర్ రైటింగ్ కోర్సు. ఇండివిజువల్గా తీసుకుంటే ఒక్కొక్కటి 10,000 రూపాయలు ఉంటుంది, 2 కలిపి తీసుకుంటే 15,000కి మీకు వస్తుంది కాంబో ఆఫర్లో. అండ్ యూ విల్ ఆల్సో గెట్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ఫ్రీ. దీంతో పాటు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ దిస్ నెంబర్ 7893899553 నెంబర్కి మీరు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బాయ్.